హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. దిలీప్ ట్రోఫీ రెండో రౌండ్లో వచ్చేసరికి సంజు సామ్సన్, రింకు సింగ్ అయితే జట్టులోకి రావడం జరిగింది. అదేవిధంగా తిలక్ వర్మ కూడా జట్టులో అయితే చోటు లభించడం జరిగింది. అసలు ఏ జట్టులో వీళ్ళు ఆడుతున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిలీప్ ట్రోఫీ వచ్చేసరికి సెప్టెంబర్ 5 నుంచి అయితే జరుగుతుంది. తొలి రౌండ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ కావడం జరిగింది. అప్పుడు వచ్చేసరికి సంజు సామ్సన్కి, రింకు సింగ్, తిలక్ వర్మకి అయితే భారీ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడైతే బిస్ అయితే వీళ్ళు ముగ్గురు ప్లేయర్లను అయితే పక్కన పెట్టడం జరిగింది. అసలు పరిగణనలు కూడా వీళ్ళు ముగ్గురిని అయితే తీసుకోలేదు. కాకపోతే రెండో రౌండ్ దిలీప్ ట్రోఫీలో రెండో రౌండ్లోకి వచ్చి ప్రారంభమయ్యేసరికి వీళ్ళు ముగ్గురిని అయితే జట్టులోకి అయితే ఎంపిక చేయడం జరిగింది. మొదటి రౌండ్లో వచ్చేసరికి ఇండియా ఏ టీంతో ఇండియా బి టీం అయితే తలపడ్డింది. ఇందులో వచ్చి ఇండియా బి టీం అయితే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియా సి టీంతో ఇండియా డి టీం అయితే తలపడ్డింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇండియా డి పైన ఇండియా సి టీం అయితే విజయం సాధించింది. అయితే తిలక్ వర్మ, సంజు సామ్సన్, రింకు సింగ్ వచ్చేసరికి ఏ జట్టులో ఆడుతున్నారంటే, రింకు సింగ్ వచ్చేసరికి ఇండియా బి జట్టు తరపున అయితే ఆడుతున్నాడు. ఇండియా బి జట్టు కెప్టెన్గా వచ్చేసరికి అభిమన్యు ఈశ్వరన్ ఇండియా బి జట్టుకి అయితే కెప్టెన్గా వహిస్తున్నాడు. అదేవిధంగా సంజు సామ్సన్ విషయానికి వచ్చినట్లయితే, సంజు సామ్సన్ ఇండియా డి టీం తరపున అయితే బరిలో దిగుతున్నాడు. ఇండియా డి టీంకి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ వహిస్తున్నాడు. మరొక వైపు వచ్చేసరికి తిలక్ వర్మ వచ్చేసరికి ఇండియా ఏ టీం తరపున అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇండియా ఏ టీంకి వచ్చేసరికి మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా చేస్తున్నాడు. అయితే రెండో రౌండ్లో వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు ప్లేయర్ మాత్రమైతే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రెండో రౌండ్లో మాత్రమైతే ముగ్గురు ప్లేయర్ అద్భుతంగా రాణించి టీమిండియా జట్టులోకి రావాలని అయితే ముగ్గురు ప్లేయర్లు అయితే ఆశిస్తున్నారు. ముఖ్యంగా సంజు సామ్సన్ మాత్రమైతే ఖచ్చితంగా రాణించాలి. లేదా ఫర్దర్గా జరగబోయే సిరీస్లో చోటు లభించాలంటే దిలీప్ ట్రోఫీలో ఖచ్చితంగా సంజు సామ్సన్ రాణిస్తేనే ఫర్దర్గా జరిగే సిరీస్లో చోటు లభిస్తుంది. లేదంటే మాత్రమైతే కెరీర్ మొత్తం క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సంజు సామ్సన్ మీరు ఇప్పటికే బిస్ అయ్యి ఇప్పుడు ఎంతగా రాణించినా కానీ సంజు సామ్సన్ మాత్రమైతే అసలు పరిగణనలో తీసుకోవట్లేదు. అట్లీస్ట్ ఈ దిలీప్ ట్రోఫీలైనా రాణించి జాతీయ జట్టులోకి రావాలని అయితే సంజు సామ్సన్ అయితే చూస్తున్నాడు. సంజు సామ్సన్కి అలా నెరవేరుతుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా తిలక్ వర్మ, రింకు సింగులు మాత్రమైతే యథావిధిగా పర్ఫార్మెన్స్ చేస్తేనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రింకు సింగ్ వచ్చేసరికి T20లో అదేవిధంగా ఒడియాలోకి వచ్చే ఛాయిస్ అయితే ఉంది. కాకపోతే టెస్ట్ కెరీర్లోకి రావాలంటే రింకు సింగ్ దిలీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తేనే టెస్ట్ జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ముగ్గురు ప్లేయర్ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తేనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి దిలీప్ ట్రోఫీలో వీళ్ళు ఎంత మేరకు రాణిస్తారని అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.